మీరు ఒక గోల్ సెట్ చేసుకున్నారు, కానీ ఒక్కసారి ఆలోచించండి, మీరు నిజంగా మీ గోల్ని చేరుకుంటున్నారా, లేక తర్వాత చేస్తా, రేపు చేస్తా వాయిదా వేస్తూ మళ్ళీ అదే సైకిల్లో పడుతున్నారా? మీ కలలకు అడ్డుగా పరిస్థితులు ఉన్నాయా, లేక మీకు మీరే అడ్డుగా ఉన్నారా? ఫ్రెండ్స్, తర్వాత చేస్తానే ప్రతిసారి మీ కలలు స్లోగా తగ్గిపోతాయి. ప్రోక్రాస్టినేషన్ ని అంటే వాయిదా వేయడాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేర్చుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఒక నిర్ణయం మీ జీవితాన్ని మార్చగలదు. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చందు, లైఫ్ కోచ్ అండ్ మోటివేషన్ స్పీకర్. ఒక ఊర్లో రవి అనే ఒక స్టూడెంట్ ఉన్నాడు. అతనికి ఒక ఇంజనీర్ అవ్వాలని, వాళ్ళ పేరెంట్స్ ని గర్వపడేలా చూసుకోవాలని ఒక డ్రీమ్ ఉండేది. కానీ అతనికి బద్ధకం, పోస్ట్ పోన్ చేయడం అనే బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. ప్రతిసారి ఎగ్జామ్స్ అయినా ఏదైనా అసైన్మెంట్ చేయాలన్నా ఇంకా టైం ఉంది కదా, తర్వాత చేద్దాం అని పోస్ట్ పోన్ చేస్తూ ఉండేవాడు. కానీ దానివల్ల అతను అనుకున్న దాన్ని సాధించలేడని అర్థమయ్యేది కాదు. అతను ఫైనల్ ఇయర్కి వచ్చాడు. ఫైనల్ ఎగ్జామ్స్ ఇంకా 2 months ఉన్నాయి. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చదవటం స్టార్ట్ చేశారు. కానీ అతను మాత్రం ఇంకా 2 months ఉంది, టైం ఉంది కదా, తర్వాత చూద్దాం అనుకున్నాడు. రోజులు గడిచిపోయాయి. ఇంకా వారం రోజులు మాత్రమే ఎగ్జామ్స్ కి ఉన్నాయి. ఇప్పుడు అతను చదవడం స్టార్ట్ చేశాడు. కానీ అతనికి ఒత్తిడి చాలా ఉంది. సిలబస్ ఎక్కువైపోయింది. చదివింది గుర్తుకు రావడం లేదు. ఒకదానికి ఒకటి మిక్స్ అయిపోయి కన్ఫ్యూజ్ అయ్యాడు. అతను సరిగ్గా నిద్ర కూడా పోలేదు. లాస్ట్ నిమిషం వరకు చదవడానికి ప్రయత్నించాడు, కానీ నో యూజ్. అతను ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు. రిజల్ట్స్ ఫెయిల్. రవి ఆ రిజల్ట్స్ చూసి బాధపడుతూ ఉన్నాడు. తనకు రియలైజ్ అయ్యి, నేను అప్పుడే చదవడం స్టార్ట్ చేస్తుంటే నా రిజల్ట్స్ ఇలా ఉండే కాదు, తప్పు చేశాను, అనుభవించక తప్పదు అనుకున్నాడు. కానీ పశ్చాత్తాపం గతాన్ని మార్చదు కదా. రవి అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను ఏదైనా పని చేయాలనుకుంటే వెంటనే చేస్తాను. ఇకపై పని వాయిదా వేయను. నన్ను నేను 1% అయినా రోజుకి మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తాను. అలా చేయడం స్టార్ట్ చేశాడు. కొన్ని సంవత్సరాలకి అతను ఇంజనీర్ అయ్యాడు. అతను సక్సెస్ అవ్వడానికి కారణం అతని తెలివితేటల వల్ల కాదు. అతను ప్రోక్రాస్టినేషన్ అనే దాన్ని తోసివేసి విజయాన్ని సాధించగలిగాడు. ఫ్రెండ్స్, ప్రోక్రాస్టినేషన్ ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి అనేది ఒక 3 strategies మనం తెలుసుకుందాం. పాయింట్ నెంబర్ 1, అండర్స్టాండ్ ద రియల్ రీజన్. నిజమైన కారణాన్ని తెలుసుకోవాలి. చాలా మంది వాయిదా వేయడం గురించి నాకు టైం మేనేజ్మెంట్ రాదు అని అంటారు. నిజానికి వాయిదా అనేది టైం మేనేజ్మెంట్ సమస్య కాదు, ఎమోషనల్ మేనేజ్మెంట్ సమస్య. మన బ్రెయిన్ కొన్ని అసహజమైన భావాలను తీసుకోవడానికి ఇష్టపడదు. దాని నుంచి తప్పించుకోవడానికి వాయిదా వేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫెయిల్ అవుతానేమో, ఇది నేను చేయగలనా, ఇది నా వల్ల అవుతుందా అని భయపడుతూ ఉంటారు. పర్ఫెక్ట్ గా చేయాలి, నేను ఇంకా చాలా ప్రాక్టీస్ చేయాలి అంటారు. ఇది చాలా పెద్ద పని, నేను ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అని. మన బ్రెయిన్ ఈ భావాలను తీసుకోవాలని అనుకోదు. అందుకని దాన్ని తప్పించుకోవడానికి కోసం మనం అందరం ఫోన్ చూస్తూ ఉంటాం. మనం ఆ వాయిదా అని మనం తప్పించుకోకుండా దానికి కారణం ఏంటి, అసలు నేను ఎందుకు చేయలేకపోతున్నాను, దానికి కారణం భయమా, అవమానమా, లేక ఒత్తిడా అని కారణాలు కనుక మనకు తెలిసి ఉంటే వాయిదా వేయడానికి అసలు స్కోపే ఉండదు. సెకండ్ పాయింట్, 2 minutes రూల్. పని చేయడం కంటే పని స్టార్ట్ చేయడం చాలా కష్టం. చాలా మందికి స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది. మనం ఏదైనా పని స్టార్ట్ చేసేటప్పుడు ఒక 2 minutes చేస్తాను అని అనుకుంటే మన బ్రెయిన్ దాన్ని సింపుల్ గా యాక్సెప్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్, చదవాలి అనుకున్నప్పుడు బుక్ ఓపెన్ చేసి ఒక లైన్ చదవండి. లేదు, వ్యాయామం చేయాలనుకుంటే ఒక పుషప్ తీయండి. ఇలా చేయడం వల్ల మన బ్రెయిన్ కి ఇది చాలా సింపుల్ అని అనుకొని మన బ్రెయిన్ ఆ పనిని కంటిన్యూ చేయగలదు. పాయింట్ నెంబర్ 3, నో డిస్ట్రాక్షన్ జోన్. ఫోన్, నోటిఫికేషన్స్, సోషల్ మీడియా, ఇవి వాయిదా వేయడానికి ప్రధాన కారణాలు. మీరు ఒక దగ్గర కూర్చొని ఉన్నారు, ఏదో ఇంపార్టెంట్ వర్క్ చేస్తున్నారు. ఫోన్లో ఒక నోటిఫికేషన్ వచ్చింది, ఏంటో చూద్దామని చెప్పి ఓపెన్ చేస్తారు. గంటల కొద్దీ దానిలోనే టైం వేస్ట్ చేసుకుంటారు. అలా అవ్వకుండా ఉండాలంటే నో డిస్ట్రాక్షన్ జోన్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. ఈ నో డిస్ట్రాక్షన్ జోన్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. ఫస్ట్, మీ మొబైల్లో అనవసరమైన నోటిఫికేషన్ ని ఆఫ్ చేయాలి. డు నాట్ డిస్టర్బ్ మోడ్ ని ఆన్ చేసుకోవాలి, లేదా ఫోన్ ని దూరంగా ఉంచాలి. మీరు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ చేస్తున్నప్పుడు, నాకు కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంది, నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి ముందుగా మీ ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పండి. అలా చెప్పడం ద్వారా వాళ్ళు మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు. ఆ వర్క్ మీద మీ ఫోకస్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఆ పని త్వరగా మీరు పూర్తి చేయగలరు. ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించండి, మీరు ఇంకెన్ని పనులు వాయిదా వేస్తారు, ఇంకెన్ని అవకాశాలు కోల్పోతారు. ఇంకా లేదు, రేపు చేస్తా అనుకుంటూ పోతే మీ ఫ్యూచర్ లో మీరు సక్సెస్ సాధించగలరా? మీరు ఇప్పుడు నేర్చుకున్న టెక్నిక్స్ ని యూజ్ చేసి ప్రోక్రాస్టినేషన్ ని ఓడించగలరు. ఇప్పుడే మీరు ప్రోక్రాస్టినేషన్ ని ఓడించండి, విజయాన్ని సాధించండి.
ఇలాంటి లైఫ్ చేంజింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ చందు సైనింగ్ అవుట్.